ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఉదయం అంతరంగం నుంచి ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. యోహాన్ రాసిన సువార్త 5వ అధ్యాయం 8, 9 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాలకు ముందు ప్రభు అయిన యేసయ్య ఈ లోకములో సేవ చేసేటప్పుడు యెరూషలేములో ఉన్న బెతెస్దా కోనేరు దగ్గరకు యేసయ్య వెళ్ళాడంట. ఈనాటికి ఆ బెతెస్దా కోనేరు యెరూషలేములో ఉన్నదండి. దాని యొక్క విశేషం ఏమో తెలుసా? దేవదూత ఆ యొక్క కోనేటిలో ఉండేటువంటి నీళ్ళని కలబెట్టేటప్పుడు మొట్టమొదటగా ఎవరైతే దిగుతారో వాళ్ళు ఎటువంటి వ్యాధిగ్రస్తులై ఉండినా వారు స్వస్థ పొందుతారు అనేటువంటి అనుభవం అందరికీ తెలిసినది. కాబట్టి చాలా మంది వ్యాధిగ్రస్తులు ఆ బెతెస్దా కోనేరు చుట్టూ ఉండారంట. ప్రభువైన యేసయ్య ఆ కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు 38 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒక వ్యాధిగ్రస్తుని చూసి ఆయన మాట్లాడతాడు, నువ్వు స్వస్థత పొందడానికి ఇష్టపడుతున్నావా అని అనగా, ఆ వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, చూడండి, ప్రభువా, నన్ను ఎత్తుకొని పోయి ఆ కోనేటి నీళ్లలో వదలడానికి, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరు అని తన యొక్క హృదయంలో ఉండేటువంటి వేదనను వ్యక్తపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య వాని హృదయాన్ని చూశాడు. నాకెవ్వరు లేదు ప్రభువా, అయ్యో 38 సంవత్సరాలుగా నేను అనాథగా నేను ఇక్కడ ఉన్నాను అని ఏడ్చేటువంటి యొక్క ఆ పరిస్థితిని ప్రభు అయిన యేసయ్య చూసి జాలి కలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ హృదయంలో ఒక వేదన ఉంటుండగా, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు, నన్ను విచారించడానికి ఎవరు లేరు, నాకని సహాయం చేయడానికి ఎవరు లేరు, నేను దిక్కులేని అనాథను, నేను ఒంటరిగానున్నాను, నా హృదయ భారాలను అర్థము చేసుకునడానికి ఎవరు లేదు అని ఏడుస్తున్నారా? ప్రభు అయిన యేసయ్య మీకున్నాడు. ఆ ప్రభు అయిన యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రక్కన ఆయన వస్తున్నాడు, మిమ్మల్ని విచారిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జరిగినది ఏమి ఇక్కడ? ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, నువ్వు స్వస్థపడడానికి ఇష్టపడుతున్నావా అని చెప్పి నీ పరుపునెత్తుకుని నడుము అని ప్రభు అయిన యేసయ్య చెప్పగా, వెంటనే 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడై ఉండిన ఆ వ్యక్తి లేచి తన పరుపునెత్తుకుని నడిచి వెళ్ళిపోయాడండి. అద్భుతం జరిగినది. ప్రభు అయిన యేసయ్య ఈనాటికి జీవం గల దేవుడుగా ఉంటున్నాడు. యేసయ్య ప్రవక్త గ్రంథం 53:5 వాక్యం చెప్తుంది, చూడండి, ఆయన యొక్క గాయాలతో మనం స్వస్థత పొందుకుంటామంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మీరు ఒక స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? ఇన్ని రోజులు ఒక అద్భుతం జరగాలని మీ జీవితంలో వాంఛిస్తూ కాచుకుంటూ ఉంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. మీకు ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేసేదా? పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ముట్టండి, వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను స్వస్థపరచండి. అయ్యో, నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేదే, అయ్యో నాకని ఎవరు లేదు అని ఒంటరిగా నున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళకు సహాయం చేయండి, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, ఆశీర్వదించండి, దీవించండి. మహిమ ఘనత స్తుతి మీకే యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.